పార్టీ ఉన్న చోట్ల మన పార్టీ ఎదుగుదల చాలా కష్టం అవుతుంది. వాళ్ళని కట్టుకుని నిలబడతారు. కూటమిగా ఏర్పడినా కానీ మనం అక్కడ అవసరమైనంత వరకే మనల్ని చూస్తారు. మన వాళ్ళతో సమానంగా మనల్ని అడగనివ్వరు. కాబట్టి ఏంటంటే మనం ఏం చేయాలంటే ప్రజల్లో వెళ్ళి మనం బలం పెంచుకునే ఏర్పాటు తీసుకోవాలి. ప్రతి పల్లెలో మీటింగ్లు పెట్టడం, కలవటం, నలుగురిని పోగేసుకోవడం, అట్లా కీబోర్డులు వెళ్ళడం, వాళ్ళకి మంచి మాటలు చదువుతూ చేసుకుని చదవటం, వాళ్ళ సమస్యల పట్ల మనం అవగాహన చేసుకొని వాళ్ళ సమస్యల పట్ల పోరాటం ఇట్లా చేసుకొని ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో మన బలాన్ని పెంచుకోవాలి. మన బలం పెరిగినప్పుడు ఈ గ్రామంలో మా బలం పెంచాయా, ఈ గ్రామానికి నేను కౌన్సిలర్గా పోటీ చేస్తాను, ఈ గ్రామంలో ప్రెసిడెంట్గా పోటీ చేస్తాను, నువ్వు గట్టిగా నాకు ఈ గ్రామం కావాలి, ఈ గ్రామం నాది, నా బలం ఉన్న మొత్తం ఈ గ్రామంలో అట్లా అడగాలి. అంతేగాని మనం ఏదో ఒకటి అడిగి అక్కడ తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళ బలం మీద ఆధారపడి మనం పోటీ చేయాలనుకోవడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళ మనస్తత్వాలు వేరేగా ఉంటాయి. మనం ఉన్నంత క్లారిటీగా, మనం ఉన్నంత నిబద్ధతగా ఒకటి ఉండరు. కాబట్టి ఏంటంటే ప్రతి ప్రాంతంలో కూడా మన బలాన్ని పెంచుకుంటే మన బలం చూపించేసి ఈ ప్రాంతంలో మన బలం ఉంది, మాకు సీట్ ఇవ్వాల్సిందే అని చెప్పి మనం గట్టిగా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ కొత్త కమిటీ యువకులందరూ కూడా పార్టీ పట్ల నిబద్ధతతో, దేశభక్తితో, దేశ సమస్యల పట్ల అవగాహన చేసుకుంటూ, ప్రజల సమస్యలను అవగాహన చేసుకుంటూ, వాటిని పరిష్కరించే విధంగా ముందుకు తీసుకుంటూ రాజకీయాల్లో పదవులు కొత్త పదవులు పార్టీలను కాకుండా అధికారులను కొత్త పదవుల కోసం మనం ఆ పదవుల్లో ముందుకు పోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారం తెలియజేస్తున్నాను.